హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసరా పింఛన్ల పథకం అనేది గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఆసరా పింఛన్ అనేది చాలా వరకు కొత్త పెన్షన్ అనేది పెండింగ్లో పడడం జరిగింది. ఈ పెన్షన్లకు ఎట్టకేలకైతే ఒక క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. ఎల్లుండి ఉదయం 6 గంటల నుండి కొత్త పెన్షన్ ఏదైతే 4,016 రూపాయలు, అదే 6,016 రూపాయలు లేదా 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు ఏవైతున్నాయో అవి విడతల వారీగా జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం కోసం వివరాలకు వెళ్ళిపోయినట్లయితే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 4 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మీకు అందించడం జరుగుతుంది. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఎల్లుండి ఉదయం 6 గంటల నుండి కొత్త పెన్షన్లు 4,000, 6,000 ఈ జిల్లాల వారికి జమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్లపై ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మరి కొద్ది రోజుల్లోనే, అంటే ఇలా చూసుకున్నట్లయితే మరి ఎల్లుండి నుండే ఈ యొక్క పెన్షన్ అనేది జిల్లాల వారీగా జమ చేస్తామైతే హామీ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా దాదాపు వరకు అయితే తగ్గించడం జరిగింది. ఎందుకంటే 53 లేదా 55 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పౌజ్ పెన్షన్ కింద ఎవరైతే భర్త చనిపోతే భార్యకు 4,016 రూపాయలు కానీ లేదా 6,016 రూపాయలు కానీ ఈ విధానంలో కూడా పెన్షన్ తీస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొదటగా మన సిద్దిపేట కానీ, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి ఇలా చాలా చోట్ల దాదాపు 10 జిల్లాల వరకు ఒక పెన్షన్ అయితే జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఆసరా పెన్షన్లు అయితే ఎల్లుండి నుండి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితే మీకు పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.